ధరణికి కాపీ భూభారతి మారింది పేరే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మనం చెప్పలేదా? మండల ఆఫీసులు అట్లనే ఉంటాయి, మండల ఆఫీసుల్లో వర్క్ చేసే ఎంఆర్ఓలు అట్లనే ఉంటారు, లేకపోతే ఆ సిబ్బంది అట్లనే ఉంటుంది. కానీ పేర్లు మార్చినప్పుడు అలా పెద్ద తతంగం నడుతుంది, ప్రజాధనం వృధా అవుతుందని నిన్న చెప్పినట్టున్నాం. మనం ధరణి పేరు మార్చిండ్లు, సాఫ్ట్వేర్ ఏం మార్చలే, అదే పని. కాకపోతే 24 సమస్యలు కొత్తగా భూభారతిలో ఐడెంటిఫై చేసిండు. గతంలో ఏ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉండే, కొత్తగా వీళ్ళు 24 సమస్యలను ఐడెంటిఫై చేసి ఈ 24 సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని చెప్తాను. అయితే ఈ భూభారతి సక్రమంగా పనిచేయడానికి 1.5 ఏడాది పడుతుందట. ఆ సాఫ్ట్వేర్ అంతా కుదురుకోవడానికి, ఆ 24 సమస్యలను గుర్తించడానికి, ఆ 24 సమస్యలను పరిష్కరించడానికి 1.5 ఏడాది పడుతుందట. మార్గదర్శకాలు సహా అంశాలన్నీ ధరణిలోనివే. చెప్పలే, మార్గదర్శకాలు ఎట్లెట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటి అన్ని మార్గదర్శకాలు ధరణి నుండి తీసుకున్నాయి. 33 మాడ్యూల్స్ను 6కు తగ్గించినట్టు ప్రభుత్వం గొప్పలు. 6 మాడ్యూల్స్లోనే 33 మాడ్యూల్స్లోని అంశాలు జోడింపు. భూభారతి విధి విధానాలు జారీ చేసిన రాష్ట్ర సర్కార్. అయితే గతంలో ఎట్లుండేనట, 33 మాడ్యూల్స్కు 33 మాడ్యూల్స్ ఉండే, అంటే విభాగాలు అనుకుందాం ఇక. అయితే వాటిని ఏం చేసిండ్రు, 6కి తగ్గించిండ్రు. 6 విభాగాలు చేసి ఈ 6 విభాగాల్లో 33 అంశాలు చేర్చిండ్రు. ఇప్పుడు మనం 6 గ్యారంటీలు అనగానే అందరూ ఏమనుకుంటాం, 6 ఉంటాయి అనుకుంటాం. కానీ 6 గ్యారంటీల్లో లోపలికి పోతే 13 అంశాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు గట్టినే చేసిండ్రు, 6కు తగ్గించి 6 మాడ్యూల్సే ఉన్నాయని తగ్గించి ప్రతి మాడ్యూల్లో 33 మాడ్యూల్స్కి సంబంధించిన అంశాలను పొందుపరుచుకొచ్చిండ్రు. ఏం మారలే, పేరు మార్చిల్లు అంతే. మనిషిది రూపం అదే, హైట్ అదే, ఏ బరువు అదే, అన్నీ అదే, కానీ మనిషి పేరు మార్చి పడేసింది. సేమ్ ఇప్పుడు ధరణికి కాపీ భూభారతి అంతే. ధరణిని కాస్త భూభారతి అని చెప్పి అదే బట్టలు, అదే మనిషి, అదే శరీరం, అదే బరువు. ఇట్లా మళ్ళీ మేము గొప్పలో గొప్పలో గొప్పలు అని గొప్పలు చెప్తాను. ఇక గొప్పలు